అమెండ్మెంట్ చేయాలి, సవరణలు చేయాలి. సవరణలలో ఈ ట్రిబ్యునల్స్తో పాటు రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, కలెక్టర్కు పవర్స్ ఇవ్వాలి, ముస్లిం మహిళలకు అందులో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు దీనికి వక్ఫ్ యాక్ట్ వక్ఫ్ బోర్డు ఉందో దానికి అమెండ్మెంట్ జరిగే సో అవకాశం వక్ఫ్ బోర్డు యొక్క సవరణలన్నిటి కూడా ఈ యొక్క ప్రభుత్వం కంపల్సరీ తీసుకుంటుంది. తీసుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది. దేశం యొక్క ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా సో మన ల్యాండ్ జిహాద్గా మారిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఒకటే కమ్యూనిటీకి భూమి ఉన్నట్లయితే వేరే ప్రాంతంలో ఉండడానికి కుదరదు. అదే మీరు కేరళ తీసుకున్నట్లయితే కేరళలో ఈ యొక్క గవర్నమెంట్ నిర్ణయం చేసిందంటే ఈ భూమి వక్ఫ్ బోర్డు కాదంటే నేను కొనుక్కో, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. రేపు పొద్దున కేరళలో ఈ భూమి వక్ఫ్ బోర్డు కాదంటే ఫస్ట్ వక్ఫ్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోరా, ఇది వక్ఫ్ బోర్డు కాదని. ఆ తర్వాత మీరు కొనుక్కుంటారా, ప్రభుత్వం ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా పక్కోడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే రేపు పొద్దున భారతదేశంలో కూడా ఇదే ఆలోచన ఇదే విజయానికి వస్తుంది. కాబట్టి అమెండ్మెంట్ అనేది ఈ సందర్భంగా కంపల్సరీ